ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ 2.0 కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి మనకిచ్చిన వరం ఆరోగ్యం. దానిని కాపాడే మార్గం భారతీయ మహర్షులు అందించిన వైద్య విధానం ఆయుర్వేదం. మన శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును, ఆత్మను సైతం సమతుల్యంగా ఉంచే శాస్త్రం ఆయుర్వేదం. సహజత్వం, సమన్వయం, శాంతి ఇవి ఆయుర్వేదం యొక్క హృదయం. గతంలో ఒక దశాబ్దం క్రిందట మన ఛానల్లో ఆయుష్మాన్ భవ 1.0 కార్యక్రమం ద్వారా చిరపరిచితులు ఆయుర్వేద వైద్య విధానంలో 30 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగిన వైద్య నిపుణులు, 14 తరాల వైద్య వారసులు, వైద్యరత్న డాక్టర్ ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారి ద్వారా తిరిగి మరెన్నో విషయాలు, అలాగే ఆయుర్వేద చికిత్స విధానంలో అనేక శారీరక మానసిక రుగ్మతలకు ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయో, అనాదిగా వస్తున్న ఈ ఔషధమైన శాస్త్రం మనకు ఎలా మార్గదర్శకతం అవుతుందో డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ మధ్య చూస్తున్నాను చాలా వరకు ఏంటంటే ప్రజలందరూ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక షోలో కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. నిమ్స్లో ఒక ఆయన, పెద్ద ఆయన షాప్లో మందులు కొంటున్నాడు. బాగా 2-3 రోజుల నుంచి జ్వరం వచ్చింది, బాబు నాకేనా కొన్ని మందులు ఇవ్వండి, ఎందుకంటే 3 రోజుల నుంచి బాధపడుతున్నారు కదా, కొద్దిగా టెస్టులు చేసుకొని డాక్టర్ గారి దగ్గర వారొచ్చు కదా అని ఆయన అంటూ ఉంటే కోటేశ్వర గారు పక్కన నుంచి విన్నారు. వినేసి, లేదండి పిల్లలు చదువుకుంటున్నారు, నెలగానే చీట్లు కట్టుకోవాలి, బాగా చదువుకుంటున్నారు, ఏదో లేదు తగ్గిపోతుంది, ఏం చేస్తాం, నెలగానే అన్ని ఖర్చులు ఉన్నాయండి, మంచి మందు చూసి ఇవ్వనాయనా అని అడిగాడు. అప్పుడు ఆయన 100 రూపాయల్లో 2 యాంటీబయాటిక్, పెయిన్ కిల్లరు అవి ఇవి కొనుక్కున్నాడు. సో ప్రజల అని ఒక దాంట్లో చెప్పారు కోటేశ్వర గారు. సో వైద్యులు కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రజలకు, అంటే మనం అనుకుంటున్నాం కానీ దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు మరి, కానీ చాలామంది సౌహృదతోనే పేషెంట్లను చూస్తున్నారు. లాక్డౌన్ తర్వాత నుంచి కూడా, నేను కూడా లాక్డౌన్లో దాదాపు ఒక 500 నుంచి 700 మంది కోవిడ్ పేషెంట్లను చూడడం జరిగింది. ఆయుర్వేద మందులతో తగ్గించడం జరిగింది. చాలా వరకు మేము కూడా సర్దుబాటు చేసుకుంటున్నాం, ఎందుకంటే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మారాయి కాబట్టి ఎవరూ వాళ్ళని విసిగించాలని లేకపోతే వాళ్ళని దోచుకోవాలని ఎవరు అనుకోవట్లేదు. మరి కోవిడ్ టైంలో మీరంతా చూశారు, ఎవరు దోచుకున్నారు, ఎవరు మూటలు కట్టుకున్నారు. ఆయుర్వేద డాక్టర్లు ఏం మూటలు కట్టుకోలేదు. రెమిసివిర్ ఇంజెక్షన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడ పనిచేసింది, ఏడ రీసెర్చ్ చేశారు, ఎవరు చేశారు చెప్పండి. అంటే దీని వెనకాల మరి ఏమేం శక్తులు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మరి రెమిసివిర్ అంటే కోట్లల్లో పోయింది, ఇళ్లలో కట్టల డబ్బులు దొరికాయి. మరి దాన్ని ఏమంటాం? ప్రజలు ఇది కూడా గమనించాలి. ఒక గుడూచి టినోస్పరా కార్డిఫోలియా పనిచేసిందన్నా, ఒక అశ్వగంధ పనిచేసిందన్నా, మరి అది మాత్రం ఖండిస్తారు. మరి దీని గురించి ఎవరు మాట్లాడారు? మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? నా తెలియక అడుగుతాను, ఎవరు మాట్లాడాలి? ఇళ్లలో కట్టల డబ్బులు ఎక్కడ దొరికాయి? ఎక్కడ తీసుకున్నా కూడా హాస్పిటళ్ళల్లో పోయి పడుకుంటే రోగం తగ్గుతుందన్నారు. మరి పారిశ్రామిక వ్యర్థాలను తీసేటటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళకి రాలేదు ఎందుకు? వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు కదా, వాళ్ళందరూ హర్తాలు చేసే పరిస్థితి ఏంటి? మన చెదారం తీసేవాళ్ళు ఎవరు? మనకు ఒకటే క్రిస్టల్ క్లియర్, మనకు కోవిడ్ టైంలో ఆయుర్వేదం, నిజమైన ఆయుర్వేదం ఏంటో మనకు తెలిసింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆనందయ్య మందు గురించి మాట్లాడారు. ఆయుర్వేద వైద్యులు లేరా? ఆయుర్వేద కళాశాలలు లేవా? ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళు లేరా? ప్రముఖ మీడియా సంస్థలు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడవచ్చు కదా ఆయుర్వేద వైద్యులను. మీరు ఎట్లా అంటారు? ఇట్లాంటి వైద్యం ఎప్పుడు వచ్చింది? ఇట్లాంటి రోగాలు మధ్యలో ఏమైనా వచ్చాయా? జనపదోధ్వంసాలని చరక సంహితలో చెప్పారు. ఆ జనపదోధ్వంసాలు ఏమిటి, ఏమి జరిగి ఉండొచ్చు అని ఒక చర్చా కార్యక్రమం పెట్టొచ్చు కదా. ఎంతసేపు ఆనందయ్య పాపం ఆయన ఏదో చేస్తూనే ఉన్నాడు కదా, ఆయన బతకనిచ్చారా? ఆయన ముక్కులో చుక్కలు వేస్తే అదేంటి? ఒక భావప్రకాశంలోనో ధన్వంతరిలోనో ఒక చిన్న ఒక రకమైన ఫార్ములా అన్నట్లు మొక్కలు తీసుకొచ్చి చేశాడు. ఒక నెల్లూరులో ఉండే ఒక హాస్పిటల్ మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ దాన్ని నింపడం కోసం మళ్ళీ చేస్తారే తప్ప, అది ఆయుర్వేద వైద్యం ఏంటి, ఆయుర్వేదంలో ఏం పుస్తకాలు ఉన్నాయి, వైద్యులు ఎలా ఉన్నారు, ఏమిటి అని చెప్పాలి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా యొక్క బాధ్యత కదా అది. అందరూ గమ్మునుంటారు ఆ విషయంలో. ప్రతి ఒక్కరూ ఏమిటంటే ఏదో ఆటలా తీసుకుంటారు ఆయుర్వేద వైద్యం అంటే. ఆయుర్వేద వైద్యం డిబేట్ ఎందుకు పెట్టారు? కొన్ని మీడియా సంస్థలు, ప్రముఖ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు మొదట్లో చేశారు, అలాగా డిబేట్స్ పెట్టారు. ఈ మధ్య డిబేటే నడవట్లేదు. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది కదా. ఒక వక్తృత్వ పోటీ, ఒక ఎలక్యూషన్ పోటీ క్రియేట్ చేస్తే
రాముడు మంచివాడా, రావణుడు మంచివాడా? లెట్ us మేక్ ఎ డిబేట్. వీళ్ళ గుణగణాలేంటో ఆయన గుణగణాలేంటో తెలుస్తాయి, ఎవరి లోపాలేంటో మనకు తెలుస్తాయి కదా. సో డిబేట్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఈ మధ్యకాలంలో ఏమైందో తెలియట్లేదు, కానీ ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకోవడం అయిపోయింది తప్ప ఒక డిబేట్ అనేటటువంటిది లేదు. ఈ డిబేట్ లేకపోవడం వల్ల చెలరేగిపోయే వాళ్ళే చెలరేగుతూ ఉన్నారు. అద్భుతంగా బాహాటంగా మళ్ళీ 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 చెలరేగిపోతూనే ఉన్నారు. సో జనాలంతా కూడా కన్ఫ్యూజన్లోనే ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు 10 విషయాలు ఎక్కువ తెలుసుకుంటే ఏం చేస్తాం చెప్పండి? 10 రకాలైన వంటలు పెట్టారు, ఏ తినాలో మనకు పాలుపోదు. చూస్తున్నాం కదా, కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళలో చూస్తుంటాం. ఓ పక్క నూడిల్స్, ఓ పక్క గప్చుప్లు, ఒక పక్క దోశలు, ఒక పక్క ఇడ్డెనలు, ఇంకో పక్క కుడుములు, ఇంకో పక్క ఏదో మలేషియన్ వంటకాలు, ఇంకో రక్క పిజ్జాలు, బర్గర్లు. పప్పన్నవాడ కనిపించదు, సాంబార్ సరి గుండెనే ఉండదు. ఎన్ని తింటాం జానడు పొట్ట కోసం? ఏం తినాలో కన్ఫ్యూజన్, డుమ్ 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 అంతా చెత్తలో తోసేస్తాం. సో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన వచ్చినటువంటి చెత్తంతా బ్రెయిన్లోకి తీసుకోకుండా అలా కుక్కేస్తే ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఏమీ చెయ్యం, మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికే పోతాం. సో మనకి ఏం అర్థమైంది ఆయుర్వేదం? ఏమీ అర్థం కాదు. నిజమైన ఆయుర్వేద వైద్యం చాలా అద్భుతమైనటువంటి వైద్యం అంటే మీరు ఒప్పుకోరు. ఆయుర్వేదం లోతుల్లోకే వెళ్ళలేదు, మనం పైన ఉన్నటువంటి తామరాకులే చూస్తూ ఉన్నాం, ఇంకా లోపలికి వెళ్ళింది ఎక్కడ? దాని ఇందాక నేను చెప్పినట్టుగా ఆయుర్వేద వైద్యంలో క్రీస్తుపూర్వం కాలం నాటికి అద్భుతమైనటువంటి వైద్య విధానం ఉండేది. బుద్ధుని యొక్క పర్సనల్ జీవకుడు వచ్చేసి న్యూరో సర్జన్. ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్ గారు అమెరికా నుంచి వెళ్ళిపోమని అందరినంటే ఈరోజు మనము చైనా వాళ్ళని ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆయుర్వేదాన్ని ఏం కోల్పోలేదు, అలోపతిని ఆయుర్వేదాన్ని ఇంటిగ్రేట్ చేశారు. వాళ్ళు ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. మనం ఇంకా అలోపతిని పట్టుకొని గబ్బిలల్లాగా వేలాడుతూ ఉన్నాం, ఇంకా అర్థం కావట్లేదు. నేను ఒక విషయం చెప్తాను మీకు. హోచిమిన్ అనేటువంటి వాడు మలేషియన్ లీడర్. అంతర్యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు అడవులలో ఉన్నారు, వాళ్ళందరూ చచ్చిపోతున్నారు మలేరియా వచ్చి చచ్చిపోతుంటే, మనకంతా మలేరియా ట్యాబ్లెట్స్ అంటే బయట నుంచే వస్తాయి కదా, స్విట్జర్లాండ్లో అక్కడ నుంచో డబ్బాలు వస్తాయి, చిన్నప్పుడు చూసేవాళ్ళు. అవి ఆగాయి, వాళ్ళు చచ్చిపోతున్నారు. అప్పుడు చైనా వాళ్ళని అడిగారు, అరే బాబు మీ దగ్గర ఆయుర్వేదం పుస్తకాలు ఉన్నాయి కదా, దాంట్లో 4-5 ఫార్ములాలు ఇచ్చేయండి బాబు అని అడిగారు. ఆ 4-5 ఫార్ములాలు తీసుకొని అడవిలో దొరికే మొక్కలను తీసుకొని కషాయం కాచుకున్నారు. అద్భుతంగా తగ్గింది. ఆ తగ్గినటువంటి వాటికి నోబెల్ బహుమతి ఇచ్చారు. మన దేశంలో వాళ్ళ దాంట్లో పనిచేసే కిరాత తిక్త నేలవేము అనే డ్రగ్గు మనకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా బాగా కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది, నల్లమల ఫారెస్ట్లో పెరుగుతుంది. మన దాదాపు ఈస్టర్న్ ఘాట్స్ అంతా పెరుగుతూ ఉంది. భద్రాచలం కానీ, లంబసింగి కానీ, లేకపోతే మరి రంపచోడవరం కానీ, ఇట్లాంటి ఏరియాలు అంతటా పెరుగుతుంది. దాన్ని కషాయం కాచుకొని తాగితే సకల రకాలైనటువంటి మలేరియా జ్వరాలు, తర్వాత ఈ విష జ్వరాలు, ఎంతోమంది చచ్చిపోతారు ట్రైబల్స్. అసలు ఆడికి వెళ్ళేవాడు లేడు, చెప్పేవాడు లేదు. నేను మీడియా సంస్థలు పుట్టినప్పటి నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నాను, అది ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. అసలు ప్రజలకు కనుక ఒక 10 రకాలైనటువంటి మూలికలను కనుక పరిచయం చేస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో వచ్చేటటువంటి విష జ్వరాలను నిక్కచ్చిగా తగ్గించుకోవచ్చు. వాడు పక్కనే మూలిక ఉంటుంది, వాడు తెలియదు. పాపం మంచాల మీద మనుషులను వేసుకొని ఎక్కడో ఉండేటువంటి పిహెచ్డికి ఎత్తుకొని ఓహో అని మొత్తుకొని పోతుంటారు. మరి ప్రభుత్వానికి శ్రద్ధ లేదా, మనుషులకు శ్రద్ధ లేదా, మీడియా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయట్లేదా, లోపం ఎక్కడుందో నాకైతే తెలియదండి. మా ధర్మం మేము చేస్తూనే ఉన్నాం. చాలా రకాలమైన అల్లూరి సీతారామరాజు వైద్యం చేశాడు, మనకంతా తెలుసు. రంపచోడవరంలో ట్రైబల్స్కి వైద్యం నేర్పించాడు, ప్రజలను ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. మరి అప్పుడు పనిచేసినప్పుడు ఇప్పుడు ఎందుకు పనిచేయచ్చు చెప్పండి? ఇట్లాంటివి మనం గమనించుకోవాలి. ఇలాంటి వాటిని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది అన్నట్లు. ఇట్లాంటి విషయాలను లేవనెత్తాలి. మనిషి చచ్చిపోతే ప్రాణమైతే మళ్ళీ రాదు కదా. ఎంతసేపు అలోపతినే మీరు ప్రమోట్ చేస్తారు, ఎలివేట్ చేస్తారు, ఇంకెంతకాలం ఎలివేట్ చేస్తారు నాకు తెలియగలుగుతాను. మన పక్కన చైనా వాళ్ళు ఈ మధ్య మాట అన్నారు, మీరు ఎందుకు ఇతర దేశాల్లో చదువుకుంటారు, అక్కడే ఉండాలని ఎందుకు కోరుకుంటారు, వై కాంట్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా? ఒక మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగారు ఆయన. మన దగ్గర ఆన్సర్ లేదు.
మనం యూరోపియన్ భావజాలంలో, యూరోపియన్ వ్యామోహంలో, యూరోపియన్సే గొప్ప వాళ్ళనే భావజాలంలో ఉన్నాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్లోకి రావాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్యము మన దేశంలో ఉంది. అది సైన్స్ కాకపోతే జీవకుడు ఎలా బ్రెయిన్ ఓపెన్ చేస్తాడు. మనకు ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో ఎన్నో దొరికాయి. బుర్రకు అంటే బ్రెయిన్కు అంటే మన యొక్క పుర్రెకు రంధ్రాలు పెట్టి లోపల ఉండేటటువంటి మెటీరియల్ను తీసి సర్జరీలు చేసినటువంటి ఘనత కూడా మనకుంది. ఇంతటి విశిష్టమైన ఘనతను మనం ఎందుకు నిలబెట్టుకోవద్దు? చైనా వాళ్ళు ప్రతి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుని మనం ఎందుకు చేసుకోకూడదు? అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. భారతదేశంలో బెనారస్ కానీ, గుజరాత్ కానీ, ఎస్డిఎం మంజునాథ హాస్పిటల్ కానివ్వండి, తర్వాత ఆర్య వైద్య ఫార్మసీ కోయంబత్తూరు కానివ్వండి, ఇట్లాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రచురితం చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయుర్వేద వైద్యాన్ని మారుతున్న ట్రెండ్స్, మారుతున్న సైంటిఫిక్ డెవలప్మెంట్స్, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇతోధికంగా ఇందులో డబ్బులు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయుర్వేదాన్ని ఏదో వ్యాప్తి చెందించాలని కాదు, అక్కడ ప్రజలకు దానివల్ల లాభాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ యొక్క ఫలాలను పొందాలని మనము కొంచెం ఓపిక బట్టి విసుక్కోకుండా ఏమిటో అలా డుమ్ అని కదుపుకుంటూ చూసేదానికన్నా కొంచెం నిశితంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి. రోగం వచ్చాక ఎవరమైనా కింద మీద పడతాం. నేను మీకు ఎన్నెన్నో చెప్తా. అసలు అవి చెప్తుంటే మీకు కళ్ళు తిరిగి పడిపోతారు. అసలు మా సంజీవిని ఛానల్లో చూడండి, మీకు అర్థమవుతుంది. నెట్లో వెళ్ళి చూడండి. ముందు తర్వాత ఎంత పెద్ద రోగాలు తగ్గుతున్నాయో చూడండి. మీరు పట్టుమంటే 100 మంది చూడరు. పనికిమాలిన విషయాలపైన ఎంత శ్రద్ధ అంటే అది కొంచెం అలా వేయించి పొడి కొట్టుకోండి, వేడి నీళ్ళలో పోసుకొని అంత తీసుకొని ఇలా వేసుకోండి. వేర్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఆ చెప్పినవన్నీ పట్టుకురండి. నేను ఛానల్లో కూర్చోబెడతాను. ఎంతమంది మీద ప్రయోగాలు చేశాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఆ కాన్సెప్ట్ ఏంటి చెప్పమని చెప్పండి. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకా వాళ్ళే ఉంటే సరిపోయింది కదా, మా లాంటి వాళ్ళం ఎందుకు? మేము కూడా వేరే వ్యాపారాలు వృత్తులు ఎంచుకుంటాం. సో మీరు చూసేటటువంటి చెత్తను చూడండి, వద్దంటలేము. ఎందుకంటే సోషల్ మీడియాలో వింతలు, వినోదాలు, ఆనందాలు, మరొకటి ఇంకోటి అబ్బబ్బబ్బో ఒక రకంగా చెప్పాలంటే బోల్డని విషయాలు వస్తాయి. మీరు ఆనందించండి, మీ ఆనందానికి మేము అడ్డు తగలలేదు. కానీ ఆనందించే క్రమంలో చెత్తను బ్రెయిన్లో వేసుకోకండి. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టుంది, తీసి పక్కన పడేస్తాం. వంకాయ తొక్కలు ఉన్నాయి, పక్కన పడేస్తాం. టమాటా ముచ్చికలు ఉన్నాయి, తీసి పక్కన పెడతాం. బీరకాయ తరుగుంది, చేసుకుంటే పచ్చడి చేసుకుంటే చెత్తలు పడేస్తాం. కానీ అవన్నీ తీసి బాగున్నాయి కదమ్మా, దీంట్లో కొంచెం శొంఠి పొడి వేసుకొని, వెల్లుల్లి వేసుకొని అన్నీ కలిపేసి కూర వండుకొని తింటారా ఎవరైనా? తినరు కదా. చెత్తని చెత్తలానే చూస్తాం. చెత్త తీసేయండి, మీకు ప్రశాంతమైన నీళ్ళు కనిపిస్తాయి. ఆయుర్వేదంలో గుండు సూది వేస్తే మహానంది కొలనులో గుండు సూది ఎట్లా కనిపిస్తుందో అట్లాంటి కనిపించేటటువంటి నగ్న సత్యాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. నువ్వు పైవే చూస్తూ ఉంటే నీకు లోతేం తెలుస్తుంది? దాని లోతేమిటి మీరు గమనించారు? గమనించిన వాడు చెప్తే నమ్మరు. అసలు ఏమైంది మనకు? ఒకసారి ఏమైంది, ఎమ్మిగనూరులో కుర్రాడు ఉన్నాడు. ఈ సఫరింగ్ విత్ చాలా పెద్ద కీళ్ళవాతం జబ్బుతో బాధపడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ రోగం తగ్గదు, వేస్ట్, ఇంతే బాబు, ఇంతే, నొప్పులు వస్తే మందులు వేసుకోవాల్సిందే అని ఆయన సెలవిచ్చారు కదా పెద్ద ఆయన. పాపం పెద్దవాళ్ళందరూ సెలవులు ఇచ్చేస్తూ ఉంటారు. తగ్గదు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. వాడు వీడియోస్ చూసి అన్నీ చూసి తగ్గిన వాళ్ళవన్నీ చూసుకుని వచ్చాం. బ్రహ్మాండంగా తగ్గిన వాడితో చెప్తా ఉన్నాడు, ఒరే నాయన ఎన్నాళ్ళు ఇలా బాధపడతావురా బాబు, నా మాట విను రాజా. హైదరాబాద్లో మహేష్ బాబు గారు ఉన్నారు, శుభ్రంగా తగ్గుతూ ఉంది, ఉపశమనంతో వాడు చికిత్స వస్తుంది, చూడరా బాబు, నన్నే చూడు, ఎంత బాగా తగ్గింది, అద్భుతంగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను రాజా, నా మాట విను, తగ్గుతుంది అన్నాడు. నేను నమ్మలేకపోతున్నానన్నా. నేను నమ్మలేకపోతున్నా అంటే బ్రెయిన్లో చెత్త ఉందని అర్థం కదా. తగ్గినోడు చెప్తూనే ఉన్నాడు కదా. అంటే తగ్గడం అంటే ఏంటి? ఇందాక చెప్పాను, మలేషియన్ ఓచిమిన్ అనేటువంటి లీడర్ ఏం చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ఫార్ములాలు తెచ్చుకొని వాళ్ళు వాడుకున్నారు, తగ్గింది, నోబెల్ బహుమతి వచ్చింది. మరి నీకెవడు చెప్పాలి? ఏ అమెరికా వాడు చెప్పాలి, ఏ బ్రిటన్ వాడు చెప్పాలి, ఏ స్పెయిన్ వాడు చెప్పాలి, ఏ పోర్చుగల్ వాడు చెప్పాలి? నాకు తెలియగలుగుతాను. ఈ దేశంలో మాది కూడా చదివే కదా, మేము కూడా BA-MS చదువుకున్నాం, MD చదువుకున్నాం, బ్రహ్మాండంగా మేము కూడా 30 సంవత్సరాల అనుభవాన్ని మూటగట్టుకున్నాం కదా.
ఇంత పెద్ద కోవిడ్ ఇంజెక్షన్స్ కూడా వేల మంది లక్షల మంది పైన ఏమన్నా ట్రయల్ చేశారా? 5 మంది 10 మంది పైన ట్రయల్ చేశారు కదా. మరి దానివల్ల కూడా బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అవన్నీ లెక్కలోకి తీసుకుంటున్నారా? గుండె ఆగి బోల్డ్ ఎంతమంది చచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. డ్యాన్సులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నడుస్తూ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాకింగ్ చేస్తూ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, రాత్రి పడుకున్న హరిమన్ను పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమంటున్నారు? కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల చనిపోయాను అంటున్నారు కదా. దాన్ని ఏమందాం? కాబట్టి ప్రజలు నిశితంగా గమనించాలి. ఆయుర్వేద వైద్యం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీరు గమనించాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. అంతేగాని గాలి వార్తలు విని ఆయుర్వేదం అంటది, అది వేడి చేస్తుంది, ఇది చలవ చేస్తుంది, ఇది లేటుగా పనిచేస్తుంది, దీంట్లో చికిత్స లేదు, వాడెవడో గొట్టంగాడు చెప్పాడు, వీడెవడో పిచ్చివేదో చెప్పాడు, ఇవి నమ్మడం కాదు. వైద్యులు ఘనాపాటిలు ఏం చెప్తున్నారు చూడాలి. ప్రజల్లో అందరూ ఒపీనియన్ తీసుకోండి. నలుగురు చెప్పింది కాదా గొప్ప? 10 మంది చెప్పిందే గొప్పనా? పదురాడు మాట పాటి అయి చెల్లు అంటారు. అంటే 10 మంది చెప్పింది అంటే 10 మంది అబద్ధం చెప్తే అబద్ధం కరెక్ట్ అవుతుందా? దానికి నిజానిజాలు నీకు తెలుసరా? ప్రజలారా చెప్తున్నాను, వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఈ రోజుల్లో ఎవరికీ ఓపిక లేదు. ఎవరికి కూడా చెప్పడానికి ఎవరికి కూడా అంత సమయం లేదమ్మా. మీకు లేనట్టుగా మాకు కూడా లేదు. అర్థమవుతుందా? డుమ్ ఇట్లా కదుపుకుంటూ 4 ముక్కలు చూసేసుకుంటే కాదు. మీరు విమర్శ అన్నప్పుడు అందరిది వినాలి. నాది కూడా చెప్పింది మీరు వినాలి. నేను చూస్తున్నాను ఒక్కొక్క పేషెంట్ ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నాను. రీల్స్ చూడండి, వద్దంటలేము. రీల్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్సో డూయింగ్ రీల్స్. 6 minutes 3 minutes చూస్తున్నాను. కానీ దాని కంటెంట్ చూసి దానిపైన లోతైనటువంటి విషయం పైన అవగాహన కుదుర్చుకునే ప్రయత్నం చేసినట్లయితే మంచి ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. వైద్యం అనేటటువంటిది ఈ రోజుల్లో ఎంత కాస్ట్లీ అయిపోయిందో యునో ప్రిటీ వెల్ యునో. సో కాబట్టి వైద్యం పట్ల అవగాహన చేసుకోవడం కోసమే మిమ్మల్ని విమర్శించాలనో లేకపోతే మిమ్మల్ని ఏదో మాట్లాడనో కాదు. సో దారి తప్పినప్పుడు కరెక్ట్గా కూర్చొని జ్ఞానబోధ చేసేవాడు అవసరమే. అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు చాలా భయపడిపోయాడు. వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరితో ఎట్లా యుద్ధం చేయాలి అంటే శ్రీకృష్ణుడు ధర్మం కోసం ఇలా యుద్ధం చేయాలని చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మోటివేషనల్ కౌన్సిలింగ్. నేను చేసేటటువంటి పని మోటివేషనల్ కౌన్సిలింగ్ చేస్తాను. మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. అక్కడ మీరు ఈ చెత్తలో కూరుకుపోయి చెత్తనే బురాయి చేసుకొని చెత్త గురించే మాట్లాడుతాను. అంతేగాని ఒక ఉదయించే సూర్యుని గురించి, ఒక మసకబారు చీకట్లో నుంచి ఒక వెలుగురేక విచ్చుకున్న దాని గురించి, ఒక తోక చుప్పి చూపించేటటువంటి వెలుతురులోంచి పొద్దున పూట తెల్లవారుజామున కూర్చేటటువంటి వెలుగురేఖలు విచ్చరేటటువంటి నక్షత్రాల యొక్క బాటను పట్టుకొని నడవాలని మీకు ఎందుకు అనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వెలుగురేఖను పట్టుకున్నవాడే విజేత అవుతాడు. చీకటిని తిట్టుకుంటూ కూర్చునేవాడు చీకటిని తిట్టుకుంటూ అక్కడే ఉంటాడు. మీరు ఎంతసేపు చెత్తలో కూరుకుపోయి ఆయుర్వేదం అంటే ఇంతే కదా అనుకునేదారు మేము ఉన్నారు. ఏదో ఈ మూలిక వాడుకుందాం, మొక్క వాడుకుందాం అట్ట కాదు. అది ఎంత డోసు ఉండాలి, దేంతో కలపాలి. ఒక అశ్వగంధ ఉంది, మీకు ఎంతవరకు తెలుసు? అశ్వగంధ బలహీనత తగ్గిస్తుంది, ఇంకా పవర్ను పెంచుతుంది, ఇంతవరకే తెలుసు మనకు. కానీ అశ్వగంధను జాగ్రత్తగా వాడుకుంటే WBC కౌంట్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, క్యాన్సర్లో తగ్గుతుంది, రేడియేషన్ తగ్గిస్తుంది. ఇవి కదా తెలుసుకోవాల్సింది. రేడియేషన్ రాగానే ఆడికి పోతాడు, జుట్టు అంతా పోతుంది, అన్నీ పోతాయి అని ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటాడు. మరి అట్లాంటప్పుడు నీకు అశ్వగంధ తెలుసుకోరా బాబు, మేము చెప్తాం ఎంత డోస్ వాడుకోవాలి, దేంతో కలుపుకోవాలి. మన పుస్తకాలన్నీ జర్మన్స్, ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ భాషల్లోకి ట్రాన్స్లేట్. మనం ఇంకెక్కడున్నాము? గడ్డి పోచమైనా గడ్డి ఎరుకునే కాడికి వచ్చాం. అర్థమైనా? ఉల్లి పొట్టు పైన ఉల్లి పొరక దగ్గరనే ఉన్నాం, లోపలికి వెళ్ళిందే లేదు మనం. అమ్మో నాకు చాలా విషయాలు ఆ బొట్టెట్టుకుని అని చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పాడు. అమ్మో అది బాగా చెప్పాడమ్మా. ఆ పక్కన మహేష్ బాబు ఉంటే కూడా నీకు కనిపించదు. రీల్స్. ఇంకో ఆయన చెప్తాడు కాంచనారి గుగ్గులు వాడుకోండి ఇలా అయిపోతుంది, అమృతారిష్ట వాడుకోండి ఇలా అయిపోతుంది. అరే బాబు, దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. అమృతారిష్టలో, ద్రాక్షారిష్టలో ఉంటుంది, అశోకారిష్టలో ఆల్కహాల్ ఉంటుంది, సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఉంటుంది. అది ఎంటీ స్టమక్లో తీసుకుంటే కడుపు చుర్రుమంటుంది, అల్సర్ ఉన్నవాడికి బ్లీడ్ అవుతుంది. దాన్ని నీళ్ళల్లో కలుపుకొని భోజనం తర్వాత తీసుకోవాలి. ఆ టెక్నిక్ చెప్పాలి. అది వైద్యుడే చెప్పగలడు. నువ్వు పొలోమనుకుంటూ షాపులో తెచ్చుకొని పొలోమనుకుంటూ వాడేసుకుంటూ పోతావు. ఏమైనా తేడా వస్తే అమ్మ ఆయుర్వేదం వేడి చేసింది. ఎవడు వేడి చేయడు? నీకు చీమ వచ్చి కుట్టిందనుకో టప్ప కొడతావు, దాని కోపం రాదా? పాపం చిన్నది కాబట్టి ఏమంటలేదు. అదే కందిరిగి నవ్వు కంట వచ్చి పొడుస్తుంది. దేని రియాక్షన్ దానికి ఉంటుంది.
ప్రతి వస్తువుకు దాని రియాక్షన్ దానికి ఉంటుంది. దాన్ని సంయమనంతో అనుపానంతో ఎలా మార్చుకోవాలో మార్చుకోవాలి. ఆవకాయ పచ్చడి వేసుకొని ఇంత ఎర్రన్నం తిన్నాం అనుకోండి, ఒకసారి ఆయనకి ఇలాగే నాతో చెప్పాడు, మహేష్ బాబు గారు నేను ఆవకాయ పచ్చడి బాగా తింటాను, తినండి సార్ మేము వద్దన్నామా, నెయ్యి వేసుకొని తినండి అని చెప్పా. లేదు మహేష్ బాబు గారు నేను ఇంత అన్నం తింటాను మహేష్ బాబు గారు, ఆవకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం, తినండి సార్ ఎవరు వద్దన్నారు అన్నాడు. అయితే ఈ రిపోర్ట్ చూడండి మహేష్ బాబు భయం వేస్తుంది అన్నాడు. ఆ రిపోర్ట్ తీసి చూశాను. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మొత్తం శరీరంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి సిరలు ధమనులలో ఇంత దొడ్డు గడ్డలు ఉన్నాయి, అంత క్యాల్సిఫికేషన్స్ వచ్చాయి. ఎవరు తగ్గించాలి రాజా చెప్పు. ఆవకాయ పచ్చడి మంచిది, ఆయన ఇంగ్లీష్ డాక్టర్ కూడా చెప్పాడు ఆవకాయ పచ్చడి చాలా మంచిది. ఇన్ మై చైల్డ్హుడ్ డేస్ మై మదర్ యూస్ టు ఫీడ్, ఆ ఆవకాయ దెబ్బ అలా పెట్టేది, ఆ దెబ్బ అలా జుర్రుకుంటూ మజ్జిగతో తినేవాడిని. చాలా బాగా చెప్పాడు పెద్ద ఆయన. నాకు కూడా ఎందుకో మధ్య మధ్యలో నేను కూడా ఇలాంటివి చెప్పాలనుకుంటున్నాను. ఆయన చెప్పాడు. మరి అలా చెప్తూ ఇలా కూడా చెప్పాలి కదా, ఇఫ్ యు టేక్ మోర్ ఆవకాయ పచ్చడి అన్నము, ది క్యాల్సిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్ ఇన్ ద వెజల్స్, నో దట్ హీ హ్యాస్ టు సే, హీ డిడ్ నాట్ సే. తినండి కానివ్వండి, తినండి కానివ్వండి, ఇంగ్లీష్ డాక్టర్లు. మరి ఎవరు చెప్పాలి జరిగేటటువంటి నరమేధం గురించి, ఎవరు మాట్లాడాలి? అట్లా వచ్చిన తర్వాత అవి లోపల ఉన్న క్యాలిఫికేషన్ కరగడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆయుర్వేదం మందులు ఇచ్చారు, తగ్గాయి. అప్పుడు చెప్పాను, చూడు బాబు బాగుంది కదా అని చిదిమి దీపం పెట్టుకుంటే ఇట్లా అవుతుందని చెప్పాను. ఆవకాయ పచ్చడి బాగుందని ముద్దలు దద్దోజనాలు ఏదో ఘటోదరి తిన్నట్టుగా అట్లా ఫైర్ బాల్స్ వేసుకొని చెక్కుకొని తింటామా? ఏమైనా కొంచెం తినాలి కానీ మొత్తం తింటామా? అదే శృంగేరి మఠానికి వెళ్ళి భోజనం పెడతారు, ఆ రోజు ఇంత ఆవకాయ దెబ్బ, కూర, పప్పు, చారు పెడతారు. అట్లా చూసి ఇంకో 2 ముద్దలు ఏమన్నా అని అనుకోండి, దొడ్డు కర్ర తీసుకొని నోటికి ప్లాస్టర్ వేసి కొడతారు అక్కడ. ఎందుకంటే పచ్చడి పెట్టాక కూర పెట్టాక మరొకటి పెట్టాక శాకం, అట్టా తినుకుంటూ రావాలి. లాస్ట్లో ఏం చేస్తారు, ఇంత మన ఇది దప్పడం వేస్తారు, దప్పడం తర్వాత రసం పోస్తారు, మజ్జిగ పోస్తారు, లేనన్న ఇంక చాలు, తిన్నది చాలు రాజా లే అంటారు. మూసుకొని లేవాలి. అట్టుంటుంది భోజనం అంటే భారతీయ వైద్యం ప్రకారంగా షడ్రశోభితమైనటువంటి భోజనం అన్నారు, షడ్రుచులు అన్నారు. అంటే మధుర పదార్థం, అమ్ల పదార్థం, లవణ పదార్థం, కటు, తిక్త, కషాయ రసాలు అన్నారు. అంటే కారము, వగరు, చేదు. ఇది కదా చెప్పాల్సింది. ఇంగ్లీష్ డాక్టర్లు రీల్స్ పొలవమంటూ చేసేస్తున్నారు, నెయ్యి వేసేసుకోండి, కారం వేసేసుకోండి, వెల్లుల్లి కారం వేసేసుకోండి, తినండి. ఇన్ మై చైల్డ్హుడ్ డేస్ ఐ యూస్ టు ఈట్ లైక్ దిస్. ఏంటండి నాకు అర్థం కాదు. మరి షడ్రుచులు చింపేయాలా? షడ్రుచులు చింపేయమంటారా చెప్పండి. చింపేద్దామంటే చింపేద్దాం. ఆ షడ్రుచులు లేవు, కారం ఉంది, డాక్టర్ గారు చెప్పారు అలా తినేద్దాం. వెల్లుల్లిపాయ వేసుకొని మంచిగా నూనె వేసుకొని ఫైర్ బాల్స్ తయారు చేసుకొని నోట్లో పెట్టుకుందాం. లోపల అల్సర్ ఉందనుకుని డుమ్మని బ్లీడింగ్ అవుతుంది, పైకి వెళ్ళిపోతాం. బాగుంటుందా? ఎవరు చెప్పాలి? కొంచెము అర్థం చేసుకోండి. పూర్వాచార పారాయణాన్ని కూడా అర్థం చేసుకోవాలి, నవీన పద్ధతిని కూడా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? పూర్వాచార పారాయణం అంటే మనకు వచ్చిన క్లాసికల్ అలవాట్లను కూడా కాలానుగుణంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? భరతనాట్యంలో కాలానుగుణమైన పద్ధతి ఉంది, ఆధునికమైన డ్యాన్స్లో కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి. రెండూ తీసుకోవాలి. అడయార్లో నేర్పిస్తారు భరతనాట్యాన్ని. ఎలా నేర్పిస్తారు? సాంప్రదాయం నేర్పిస్తారు, ఆధునికం నేర్పిస్తారు. పద్మా సుబ్రహ్మణ్యం గారని ఒక డాక్టరేట్ పొందిన ఆవిడ ఉంటుంది. ఆధునిక కాలంలో ఉన్న ప్రతిదానికి కూడా బాలేలు సృష్టించి ఆవిడ కొత్త నవీనతను తీసుకొచ్చారు. అంటే గతము అవసరము, వర్ధమానం అవసరం, ఆయుర్వేదం అవసరం, అలోపతి అవసరం. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం తెలుసుకోండి. అంతేగాని ఆయన చెప్పింది ఎక్కువ చేసుకొని మమ్మల్ని పూర్తిగా మర్చిపోతే నష్టం జరిగేది మీకే. మనకు నష్టం ఏ రీతిలో జరుగుతుందో నేను చెప్తా ఉన్నాను. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. ఇంకా అప్పుడున్న అనుభవానికి సంబంధించిన విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేసి చెప్తున్నాను. దాదాపు మార్కెట్లో నేను చూసినంత ఓపి ఎవ్వరూ చూడలేదు చెప్పాలంటే. లక్షలాది మందిని చూశాను. నేను ఆయుర్వేద ఔషధాల గురించి చెప్పడం వల్ల ఎంతోమంది మాట్లాడుకున్నారు, వాడుకున్నారు, చేసుకున్నారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఒక విస్తృతమైనటువంటి ఆయుర్వేద వైద్యం చేశారు. అయితే లాక్డౌన్ తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల మెజారిటీ పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యారు. అది చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుగానే ఉన్నారు, వాళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని ప్రాపర్గానే అర్థం చేసుకుంటున్నారు. కానీ మాస్ జనాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పూర్వము ఈ జ్ఞానం అంతా వాళ్ళ దగ్గర ఉండేది. ఇంట్లో పూర్వం ఈ జ్ఞానం అంతా మనుషుల మధ్యలో ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ప్రజల్లో ఏమిటంటే బేసిక్గా ఇట్లాంటి మార్పులన్నీ చెదిరిపోయాయి.
మళ్ళీ వాటిని ఇంప్లాంట్ చేసి నాటుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంది, కెమికల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, తర్వాత ఫర్టిలైజర్స్ వాడడం ఎక్కువగా ఉంది, తర్వాత మనకు భూమి యొక్క సారం పోయింది, తర్వాత ఇంకోటి హైబ్రిడ్ వెరైటీ కూరగాయలు వస్తున్నాయి. ఇవన్నీ మన శరీరంలో మన జీన్స్ను విపరీతంగా మార్చేస్తున్నాయి. కాబట్టి ఆయుర్వేద వైద్య విధానాన్ని, ఆయుర్వేద జీవన శైలిని, ఆయుర్వేద లైఫ్ స్టైల్ని, ఆయుర్వేద ఋతుక్రమాన్ని, ఆయుర్వేద జీవన విధానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం చేత ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చూడడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రాంను చూడమని మీకు ఒక్కసారిగా సవినయంగా మనవి చేస్తున్నాను. చూశారు కదండి, ఆయుష్మాన్ భవ 2.0 కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదములు.